100% job guarantee తో ISTTM Business School admissions open. నంద్యాల జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. అంటే నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చిమరి గ్రామంలో 8 ఏళ్ల మైనర్ బాలికని 3 యువకులు అత్యాచారం చేసి చంపేసి కృష్ణానదిలో పడేసినట్టు ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్లిన పాప ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. పోలీస్ కంప్లైంట్ అనగా ఆదివారం రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన అనంతరం గాలింపు చర్యలు అంటే ఇప్పటి వరకు 4వ రోజు ఇది. ఇప్పటి వరకు కూడా ఆచూకీ జరగలేదు. 3 యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఆ 3 యువకులు అమ్మాయిని అత్యాచారం చేసి లైంగికంగా ఇబ్బంది పెట్టి చంపి కృష్ణానదిలో పడేసినట్టు సమాచారం ఉంది. ఇదే సమాచారం మేరకు పోలీసులు నిన్నటువంటి గాలింపు చర్యలు చేపట్టారు. అంటే కృష్ణానది మొత్తం అంటే గాలాలు రాత్రి 12 వరకు గాలాలు వేసి వెతికారు. అంటే బాడీ దొరుకుతుందేమో అని చూస్తున్నారు. ఇంకా ముందు అంటే పోలీసులు మొత్తం NDR బృందాలు కూడా రాబోతున్నాయి వెతకడానికి. ఇప్పుడు మొత్తం గ్రామం మొత్తం ఇక్కడ వెతుకుతుంది. మొత్తం చూస్తున్నాం ఈ ప్రదేశంలో ఈ మొత్తం ఈ కృష్ణానది బ్యాక్ వాటర్ అంటే మళ్ళీ ఎత్తిపోతల పథకం బ్యాక్ వాటర్ లో ఇక్కడే బాలికను పాడేశారని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం గ్రామస్తులు మొత్తం వెతికేకి వచ్చారు, చూస్తున్నారు ఆ బాలిక దొరుకుతుందా బాడీ దొరుకుతుందా అని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు మటుకు హత్య చేసిన వాళ్ళకి కానీ అమ్మాయిని అంత దారుణంగా చంపి పాడేసిన వారికి కంపల్సరీ ఉరి శిక్ష ప్లస్ అంటే ఎన్కౌంటర్ చేసి వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు కానీ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో కిరణ్, సుమన్ టీవీ, ముచ్చుమరి, నందికొట్కూరు, నంద్యాల జిల్లా.